మైండ్కి మంచి ఆహారాన్ని అందించాలి. అంటే మీకు కొంచెం మైండ్కి మంచి ఆహారం ఏమిటి అని విచిత్రంగా అనిపించవచ్చు. మన దేహం సమతుల్యతతో సమర్థవంతంగా రోజు పనిచేయాలంటే మనకి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్ కంటెంట్స్, మినరల్స్, అదేవిధంగా వాటర్, ఇవన్నీ కూడా కావాలి. దీన్ని సమతుల్య ఆహారం అని చెప్పేసి అంటాం. ఈ సమతుల్య ఆహారం ఉన్నప్పుడే మనలో ఉన్నటువంటి కణజాలం అంతా కూడా సమర్థవంతంగా పనిచేసి శక్తివంతులుగా ఉంటాం. అలానే మనం విజయాన్ని సాధించాలంటే మైండ్కి కూడా మంచి ఆహారం ఇవ్వాలి. మైండ్కి మంచి ఆహారం ఏమిటాయి అంటే మనం మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అవి క్లీన్గా ఉండేట్టుగా చూసుకోవాలి. మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు, మంచి ఆలోచనలు, సత్సంగంతో కూడినటువంటి ఆలోచనలు మన మైండ్కి ఇవ్వాలి. అదేవిధంగా మనం గొప్ప జీవిత చరిత్రలో, గొప్పవారి యొక్క జీవిత చరిత్రలు చదివి వాళ్ళ యొక్క ఆలోచనలైన లక్ష్యాలను మన మైండ్కి చేర్చుకోవాలి. మనం చెడును వదిలేసి మంచి వైపే ప్రయాణం చేస్తూ మన మైండ్కి మంచి ఫీడింగ్ అనేది ఇవ్వాలి. అలసట లేకుండా మన మైండ్ మంచి విషయాలతో ఉన్నప్పుడు అది చాలా ముందుకు పోతూ ఉంటుంది. కాబట్టి దేహానికి ఈ యొక్క ఆహారం అంటే సమతుల్యతతో కూడినటువంటి ఆహారం ఎంత అవసరమో మైండ్కి కూడా మంచి ఆలోచనలు, మంచి వక్తల యొక్క ప్రసంగాలు, మంచి జీవిత చరిత్రలు, మంచి ఆలోచనలు, మానవత్వం విలువలు ఇవన్నీ కూడా అందించినట్లయితే ఈ యొక్క మైండ్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి అండి, దేహము యొక్క సూక్ష్మ రూపమే ఈ యొక్క మనస్సు. దేహానికి మనం ఏ విధంగా అయితే మనం చాలా ఆనందంగా అందంగా చూసుకుంటామో మనస్సు కూడా ఆ విధంగానే ఉండాలి. దుఃఖ సంఘటనలు వస్తాయి, మనకి రాకుండా ఉండవు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, మనకి రాకుండా ఉండవు. అవి వచ్చినప్పుడే మనం నిర్భయంగా భయపడకుండా అటువంటి పరిస్థితుల్లోనే మైండ్ను స్టబాన్ చేసుకొని మంచి ఆలోచనలతో, మంచి పాజిటివ్ థింకింగ్తో ఉన్నట్లయితే విజయాన్ని సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మైండ్కి కూడా మంచి ఆహారాన్ని మనం అందించాలి.